కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్తా ఉంది. మరి ఇక్కడ బీసీ బిడ్డ పోటీ చేస్తా ఉంటే వేరే వాళ్ళు అడ్డుపడుతుంటే ఏం చేస్తా ఉన్నారు నాయకులు అందరూ ఎందుకు స్పందిస్తారు? బీసీ నాయకులు ఎవరైనా అరే నేను ఉన్నది చెప్పనా, మన దగ్గర ఉన్న బీసీ నాయకులందరూ కూడా చాలా మంది చాలా సిగ్గుతో తలవంచుకొని చెప్తున్నారు ఏంటంటే బ్రోకర్ నా కొడుకులు అబ్బా వీళ్ళు వాళ్ళ దగ్గర ఈ పెట్టుబడిదారి వర్గాల దగ్గర తర్వాత ఇప్పుడు రాజకీయ వ్యవస్థ నడుపుతున్నటువంటి కొంతమంది సంకుచిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర వీళ్ళు పమోరియన్ డాగ్స్ వాళ్ళు బిస్కెట్ వేస్తే ముత్తుకోరా అంటే ముత్తుకుంటాయి. ఇవాళ రావాలి కదా మొత్తం వచ్చి ఇక్కడ నిలబడాలి, అడ్డం నిలబడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయింది, ఈ కులంకెళ్ళి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయింది కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అడ్డం నిలబడ పార్టీలు పక్క కొడేసాయి. ఏ పార్టీ అని పక్క కొడేసాయి, బీసీలు కాదు ప్రతి ఒక్కరు. ఇలా సందీప్ రెడ్డి అంటే ఆల్రెడీ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే చంపిండు కదా ఇక్కడ. ఏం పేరు? విజయరెడ్డి, విజయారెడ్డి, ఆయన పేరు విజయరెడ్డి. భర్తను ఒక్క నిమిషమే, భర్త పేరు విజయరెడ్డి, సంజయ లాస్ట్ మాజీ సర్పంచ్ కూడా చంపిండు. అంటే వీళ్లకు ఆధిపత్యం చేయాలనుకునేటోళ్లకు ఇవన్నీ ఏముండయి. కానీ వీళ్ళను మోస్తున్నాడు చూసినావా, మోస్తున్న ముఖ్యమంత్రి పచ్చి మోసగాడు ద్రోహి అని క్లియర్ కట్ గా చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది క్లియర్ గా. ఏదైతే గతంలో ఈ ఐబొమ్మ ఇవని చెప్పేసి వాళ్ళని పట్టుకున్నాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు పోలీసు వ్యవస్థ. ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. మరి ఇంత జరుగుతా ఉన్నా 3 మంత్రులు ఉన్నారు నిజాం జిల్లాకు సంబంధించి. మరి ఈ పోలీసు వ్యవస్థ సంబంధించి ఏం చెప్తారు? మీరు ఇట్లాంటి విషయాల మీద ఎందుకు మరి స్పందిస్తలేరు కావచ్చు, న్యాయం చేస్తలేరు? వాళ్ళు కూడా సినిమా ఆర్టిస్టులు అయిపోయారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఏమన్నది అబ్బా, ఇప్పుడు అంతా పైసల కథ అయిపోయింది, వాళ్ళకు పోస్టింగ్ కావాలి. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక అటువంటి టైంలో ఏదో పోస్టింగ్ ఇచ్చిండ్రు. అందుకే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకు కూడా కనికరం లేదు. వాళ్ళు ఈ పనులు చేసినందుకు కాదు, ఇప్పటిదాకా కేసులు పెడతలేరంటేనే వాళ్ళు మంత్రుల దగ్గర చెంచాలైనరు. అందుకే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈ రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారు, బొంద పెడుతున్నారు, సంపుతున్నారు వీళ్ళు. అందుకే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టినే వీళ్ళు వాళ్ళ స్వార్థాలకు ఇటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. వాళ్ళు కానూను కాపాడే పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయే లోపు వాళ్ళందరూ కూడా థ్రెట్ ఉంటుంది ఆల్రెడీ.